భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న టీ20 సిరీస్ చిట్ట చివరి అంకానికి చేరుకుంది. తిరువనంతపురంలో జరుగుతున్న 5వ ఆఖరి టీ20 మ్యాచ్ సిరీస్ ఫలితం కంటే కూడా టీమిండియా ప్రపంచ కప్ సన్నాహకాలకు అత్యంత కీలకం కానుంది. భారత్ ఇప్పటికే సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసేసుకున్నప్పటికీ 4వ మ్యాచ్లో ఎదురైన ఓటమిని టీం మేనేజ్మెంట్ పునరాలోచన చేయాలని ఆలోచించింది. ఎందుకనంటే అక్కడ భారత్ ఏ రకంగా విఫలమైంది, ఏ రకంగా సఫలమైంది, ఇలాంటి విషయాలు ఎన్నిటిపైనో కాన్సంట్రేట్ చేయాలని ఇప్పుడు భారత్ ఆలోచిస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు 4-1కి పెంచుకోవడంతో పాటు భారత జట్టు ఖచ్చితంగా లోపాలను సవరించుకోవాలన్న ప్రయత్నము చేస్తుంది. అయితే తమ పర్ఫెక్ట్ 11ను కనుగొనడం కోసం భారత్ ఈ మ్యాచ్‌ను ఒక అవకాశంగా చూస్తుంది. అయితే ఎవరెవరు ఏ రకంగా మ్యాచ్‌ని మారుస్తారనేది గనుక చూసినట్టయితే ఫస్ట్ బేసిక్‌గా ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా దుమ్ము రేపేయాలి. అయితే వీళ్ళిద్దరూ దుమ్ము రేపితే ఒక రకమైన ఎఫెక్టు, లేపకపోతే ఇంకొక రకమైన ఎఫెక్ట్. ఎందుకంటే ఒకవేళ గనక వీళ్ళిద్దరూ బాగా రాణించారనుకోండి, ముఖ్యంగా సంజు శాంసన్, ఇక భారత జట్టు గెలిచేసిందంటే మిగతా వాళ్ళకి అవకాశం రాదు. ఒకవేళ వీళ్ళిద్దరూ రాణించలేదని అనుకుందాం కాసేపు. అప్పుడే కదా మిగతా వాళ్ళ ఆట ఏంటి, వాళ్ళ పస ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఇక అభిషేక్ తను 2 మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడం, మరో 2 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీస్ వేయించడం, అతని ఫార్మ్‌కి అద్దం పడుతున్నప్పటికీ, నిలకడలేని ఆట ఇప్పుడు మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. సో, ఇప్పుడు అభిషేక్ శర్మ కాకుండా సంజు శాంసన్ ఫార్మ్ మీదే టీమ్ మేనేజ్మెంట్ ఆందోళనకు గురవుతోంది. టీ20 ప్రపంచ కప్ ఆత్మవిశ్వాసంతో ఆడాలంటే సంజు ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ మళ్ళీ తిరువనంతపురంలో తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తుంది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో ప్లేస్‌లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడతారు. పరిస్థితిని బట్టి శివం దుబే, రింకు సింగ్ వంటి ఆటగాళ్లకు దక్కవచ్చు అవకాశం. బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత 2 మ్యాచ్‌ల్లో దూరంగా ఉన్న అక్షర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించిన హర్షిత్ రాణా కొనసాగిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా 2 మ్యాచ్‌లు ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో కుల్దీప్, రవి బిష్నాయ్‌లో ఒకరికే అవకాశం దక్కే అవకాశమూ ఉంది. అయితే వరుణ్ చక్రవర్తి స్పిన్ అటాక్‌లో కీలకంగా మారనున్నాడు. గత మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తికి మరి అవకాశం ఇవ్వలేదు కదా! మరి యువ పేసర్ హర్షదీప్ సింగ్ పైన కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం ఈసారి నిరాశ తప్పేలా లేదా అంటే ఏమో ఆఖరి అవకాశంగా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కివీస్‌తో మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించకపోవడానికి కారణం అతను టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో లేకపోవడం. ఇషాన్ కిషన్ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవటం వల్ల ఇంకా శ్రేయస్ అయ్యర్ వైపు చూడాల్సిన అవసరమూ లేకపోలేదు. అంటే ఆ అవకాశం అక్కర్లేదని అనిపిస్తుంది. తిరువనంతపురంలో భారత్ తుది జట్టు కూర్పుపై అభిమానుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.